నాధిపతయ నమ మహాసరస్వత్యై నమ. భవమంత్ర ఛానల్లో రాబోయేటువంటి ఆదివారం రోజున మనకి వచ్చేటువంటి మహాపర్వం, మహారాత్రుల్లో ఒక రాత్రైన శివరాత్రి వస్తోంది. ఆ శివరాత్రి రోజున ఎవరైతే 4 కాలమయందు ఈశ్వరుని యొక్క ఆరాధన చేస్తారో వారికి మంచి ఫలితములు కలుగును. ముందుగా పుట్టమన్ను తెచ్చి పుట్టమన్నితో శివలింగాన్ని చేసుకోవాలి. ఇంట్లో ఉండే శివలింగాలు కూడా పూజ చేయొచ్చు, కానీ పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగానికి కనుక పూజ చేస్తే ఫలితములు తొందరగా వస్తాయి. ఎవరికైనా సరే ఆర్థిక బాధలు ఉంటే వారు పుట్టమన్నుతో శివలింగం చేసి స్వామికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఆర్థిక బాధలు తొలగుతాయి. అలాగే సౌఖ్యములు సుఖాలు కావాలంటే పంచామృతాలతో అభిషేకం చేస్తే సౌఖ్యములు సుఖములు కలుగును. అలాగే ఎవరికైనా సరే అపమృత్యు దోషాలు, యాక్సిడెంట్లు కనుక ఎక్కువగా జరిగితే విభూతితో శివాష్టోత్తర శతనామములతో పూజ చేసి ఆ విభూతిని భద్రపరిచి నుసటను బొట్టుగా ధరిస్తే వారికి మంచి శుభ ఫలితములు కలుగుతాయి. ఎవరికైనా జ్ఞానము కావాలి అనుకుంటే బిల్వదళములతోటి, మోదుగు పువ్వులతోటి స్వామివారిని అర్చిస్తే ఆ శుభ ఫలితము కలుగును. ఇలాగా అనేక రకమైనటువంటి తంత్రాలలో అనేక రకాలుగా చెప్పబడ్డాయి. అలాగే ఈ స్వామిని పూజించినప్పుడల్లా కూడా ఈ 4 కాలముల యందు ఓపిక ఉండి పూజించగలిగితే పూజించడం, లేనివారు ఒక కాలంలో పూజించినా సరే శంకరాయ నమః అనేటువంటి నామాన్ని జపం చేయాలి. ఈ నామంలో గొప్పతనం ఏంటయ్యా అంటే శుభము, శాంతి, ఆనందము, సౌఖ్యము. అంటే మన జీవితంలో మనకి ఆర్థిక పరంగా కానీ మానసిక పరంగా కానీ ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నా అవి తీర్చేటువంటి శక్తి ఈ నామానికి ఉంది. ఈ నామము నాకు స్వప్నదత్తంలో వచ్చినటువంటి నామాన్ని ఇక్కడ అందరికీ ఉపకరించాలి అని చెప్పి నేను పెట్టడం జరుగుతోంది. ఈ నామాన్ని నేను కొన్ని సంవత్సరాల ముందే చాలా ఉపాసించి ఉన్నాను. అద్భుత ఫలితములు కూడా కలుగుతాయి. నమ్మకము ఉండి శక్తి కొలది చేసిన వారికి సమస్త శుభ ఫలితములు కలుగును. ఈ నామము లేదా ఈ మంత్రము శంకరాయ నమః అనేటువంటి దాన్ని జపం చేసి శుభ ఫలితములను పొందండి. శివాయ గురవే నమః. శుభం.